ఇప్పుడైతే అన్నం వండుతున్నాను. చూడండి, బియ్యం కడుగుతున్నా. బియ్యం అయితే కడుగుతున్నా ఫ్రెండ్స్. Amazing! మన కూరకి సరిపడా మునక్కాయలు తీసుకున్నాం కదా, కూర మిగిలినటి
ముక్కలు కోసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెండ్స్ వారం రోజులైనా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి కావాలన్నప్పుడు వాడుకోవచ్చు. ముక్కలు కోసి ఒక డబ్బాలో కానీ ఒక కవర్లో కానీ పెట్టుకున్నా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. వారం రోజులకైనా ఉంటాయి, ఎక్కడికి పోవు ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందు తీయబాకు ఫ్రెండ్స్. కూర అయితే ఉడికింది చూడండి. ఇప్పుడు పాలైతే పోసేసుకుందాం. ఫ్రెండ్స్. పాలు పోసుకొని 1 నిమిషం పాటు ఉడికిచ్చేసుకుందాం ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎమ్మి మునక్కాయ పాలు పోసి కూర. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం ఉడికిద్దాం ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఎమ్మి మునక్కాయ పాలు పోసుకొని ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా చేసానో, మీరు కూడా చేసుకొని తిని చెప్పండి నాకు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం వేసేసుకుందాం, తిందాం ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది రుచి. చూడండి ఫ్రెండ్స్, వేడి అన్నం వేడి కూర వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరే ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. తింటుంటే ఎమ్మి టేస్ట్ ఫ్రెండ్స్. కూర టేస్టే ఉంది, సూపర్. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ మీద మరిన్ని వీడియో మీద లైక్లు వచ్చి సబ్స్క్రైబర్లు వస్తే ఇంకా వీడియోలు కూరలు పెడతాం ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ రుచి. రండి ఫ్రెండ్స్, అందరం తినేద్దాం. బాయ్.